హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ కార్బన్ అండ్ ఇట్ కాంపౌండ్స్లో పార్ట్ 3 హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి అంటే ద కాంపౌండ్స్ కంటైనింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఇన్ దే స్ట్రక్చర్. అంటే హైడ్రోకార్బన్స్ పేర్లోనే ఉంది చూడండి, హైడ్రో అంటే హైడ్రోజన్, కార్బన్ అంటే కార్బన్. సో ఏ కాంపౌండ్స్లో అయితే ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటే దాన్ని మనం హైడ్రోకార్బన్స్ అంటాం. నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, అందులో ఏవి హైడ్రోకార్బన్స్ ఏవి కాదో చూద్దాం. సో ఇక్కడ ఏవి హైడ్రోకార్బన్స్ ఏవి కాదు చూద్దాం. సో ఈ కాంపౌండ్ అమోనియాకి వచ్చేటప్పటికి అమోనియాలో నైట్రోజన్ హైడ్రోజన్ ఉన్నాయి. సో మనకి ఏంటి కావాలి, ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ ఉంటేనే హైడ్రోకార్బన్. సో ఇది హైడ్రోకార్బన్ కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కార్బన్ ఉంది కాబట్టి హైడ్రోజన్ లేదు CO2లో, కాబట్టి ఇది కూడా హైడ్రోకార్బన్ కాదు. నెక్స్ట్ కాంపౌండ్ వచ్చేటప్పటికి Na2CO3. సో ఇక్కడ కార్బన్ ఉంది, హైడ్రోజన్ లేదు కాబట్టి ఇది కూడా హైడ్రోకార్బన్ కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి కార్బన్ హైడ్రోజన్ ఉన్నాయి, కానీ ఇది కూడా హైడ్రోకార్బన్ కాదు. ఎందుకు చెప్పాం? హైడ్రోకార్బన్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉండాలి, కాబట్టి ఇది కూడా హైడ్రోకార్బన్ కాదు. సో ఈ కాంపౌండ్ చూడండి, CO ఉంది, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇది హైడ్రోకార్బన్. ఓకేనా? సో మనకి హైడ్రోకార్బన్స్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. ఏ కాంపౌండ్స్లో అయితే ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయో అవి హైడ్రోకార్బన్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హైడ్రోకార్బన్స్ అనేవి కొన్ని రకాలు ఉన్నాయి. అవి ఓపెన్ అండ్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ అంటే ఇలా లీనియర్ స్ట్రక్చర్గా ఉండాలి. కార్బన్స్ అన్నీ కూడా లీనియర్గా అంటే స్ట్రెయిట్ చైన్లా ఉండాలి. సో ఇలా ఉంటేదాన్ని ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ అంటాం. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ అలా అదొక టైపు. నెక్స్ట్ ఒకటి ఇలా కార్బన్ ఇలా స్ట్రెయిట్ చైన్లో ఉంటూ, సో ఇక్కడ మళ్ళీ కార్బన్ సెకండ్ ఒక లింక్లా ఉన్నాయన్నమాట. చూడండి, స్ట్రెయిట్ చైన్లో ఉంటూ మధ్యలో ఉన్న కార్బన్లకి లింక్లా ఇంకొక కార్బన్ ఉంది. ఇలా ఉంటే బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్స్ అంటాం. బ్రాంచ్డ్ హైడ్రోకార్బన్స్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చెప్తాను చూడండి. ఇది ఒక ట్రీ అనుకుందాం, ఇది ఒక ట్రీ. సో ఈ ట్రీకి ఇలా ఒక కొమ్మ ఉంది. ఈ కొమ్మ ట్రీలో భాగమే కదా, ఈ కొమ్మని ఏమంటాం? బ్రాంచ్ అంటాం. సో ఈ ట్రీకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ నుంచి అంటే ఈ మెయిన్ దీని నుంచి మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏవో మ్యాంగోస్ ఏవో ఉన్నాయనుకోండి, ఈ కొమ్మ నుంచి కూడా మనకి ఏవో మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఇవి వేరువేరా? కాదు కదా. సో ఇక్కడ నుంచి వచ్చే ఏదైతే రకం ఉంటుందో ఆ ఫ్రూట్, ఇక్కడ నుంచి వచ్చే ఫ్రూట్ కూడా అదే రకం. అంటే ఇది ఒక స్ట్రెయిట్ చైన్ కార్బన్ అనుకుంటే ఇది వచ్చేది బ్రాంచ్డ్ చైన్. అందుకే ఈ రెండు వేరు వేరు కాదు. బ్రాంచ్ అని ఎప్పుడు అంటాం? లింక్, అదే సబ్స్టిట్యూయెంట్ అని వేరే వస్తుంది, అందుకే ఇలా చెప్తున్నాను నేను. బ్రాంచ్ అని ఎప్పుడు అంటాం? ఈ కార్బనే మనకి కింద ఇంకో లింక్గా ఉంటుంది, దాన్ని బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అంటాం. సో ఇది బ్రాంచ్డ్ చైన్. నెక్స్ట్ క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అంటే ఈ కార్బన్ ఇవన్నీ కూడా ఎక్కడ ఓపెన్గా ఉండకూడదు అన్నమాట. అంటే వీటి లింకులన్నీ ఒక బాక్స్ లాగా, ఒక ట్రయాంగిల్ లాగా, లేదా ఒక సైకిల్ లాగా ఉండాలంటే ఈ కార్బన్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ ఇవన్నీ తిరిగి ఈ కార్బన్ దగ్గర ఒక సైక్లిక్ స్ట్రక్చర్ ఉండాలి వాటికి. సైక్లిక్ స్ట్రక్చర్ అలా ఉందనుకోండి. సైకిల్ అంటే ఏంటి? ఇక్కడ స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతుంది, అదే కదా సైకిల్. సో ఒక సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అంటాం. క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. సో అవే ఎగ్జాంపుల్స్. ఇది దేనికి ఎగ్జాంపుల్? CH3 CH2 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 CH3. దేనికి ఎగ్జాంపుల్? ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్. HC అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, హైడ్రోకార్బన్ షార్ట్గా రాశాను.
నెక్స్ట్ ఇక్కడ చైన్ ఉంది, కానీ ఒక కార్బన్కి ఇంకొక కార్బన్ లింక్ అయి ఉంది, అంటే దీని ఏమనొచ్చు, బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి చూడండి, ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్లో ఉంది. ఎక్కడైనా ఓపెన్గా CH3 ఉందా? CH3 అంటే ఏంటి, కార్బన్కి టోటల్గా ఎన్ని బాండ్స్ ఉండాలి, 4 బాండ్స్ ఉండాలి. సో ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, 3 హైడ్రోజన్లు ప్లస్ ఒక సింగిల్ బాండ్ ఉంది. అందుకే ఇది లాస్ట్ కార్బన్స్ CH3 అవుతాయి. మధ్యలో ఉన్నది ఏంటి, ఒక కార్బన్ ఉంది, 2 హైడ్రోజన్లు ఉన్నాయి, 2 సింగిల్ బాండ్లు ఉన్నాయి, అంటే 4 వ్యాలెన్సీ సరిపోయింది కదా. ప్రతి కార్బన్కి వ్యాలెన్సీ 4 ఉండాలి. సో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కార్బన్ 2 హైడ్రోజన్లు 2 బాండ్స్, ఈ కార్బన్కి 2 హైడ్రోజన్స్ 2 బాండ్స్. సో ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అంటాం. క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి అంటే, ఎన్ని కార్బన్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, C5H12 అంతే కదా. కార్బన్స్ 5, 6 హైడ్రోజన్స్ ప్లస్ 6 12. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, C5 1 2 3 4 5, C5 12, 6 హైడ్రోజన్స్ H12. సో ఓపెన్ చైన్కి బ్రాంచ్డ్ చైన్కి మనకి మాలిక్యులర్ ఫార్ములా ఒకలా ఉండొచ్చు, కానీ క్లోజ్డ్ చైన్కి వచ్చేటప్పటికి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ సేమ్ అయితే చెప్తున్నా, క్లోజ్డ్ చైన్కి వచ్చేటప్పటికి మనకి 2 హైడ్రోజన్స్ తక్కువగా ఉంటాయి. 2 హైడ్రోజన్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకు, లాస్ట్ CH3 ఉంది, ఇక్కడ లాస్ట్ CH3 ఉంది, ఈ రెండు కలిపేసాం కదా, ఈ రెండు ఏం చేసాం, కలిపేయడం వల్ల ఇక్కడ CH2 అయిపోతుంది, CH2 అయిపోతుంది. సో అందుకే ఇది క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్లో 2 హైడ్రోజన్స్ మనకి తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హైడ్రోకార్బన్స్ అనేవి 2 టైప్స్గా డివైడ్ చేయబడ్డాయి. అవి ఏంటి, ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అండ్ సైక్లిక్ హైడ్రోకార్బన్స్. ఆలిఫాటిక్ అంటే ఇప్పుడే చెప్పాం, ఒక చైన్లా ఉంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్ అంటే ఆలిఫాటిక్, ఓపెన్ చైన్ అయితే ఆలిఫాటిక్. ఓకేనా. సైక్లిక్ అంటే ఎలా ఉండాలి, మనకి ఇలా ఉన్న ఇవన్నీ సైక్లిక్, ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంది. సో ఇవి సైక్లిక్ హైడ్రోకార్బన్స్. ఓపెన్ చైన్ హైడ్రోకార్బన్స్ అంటే ఈ ప్రతి పాయింట్ దగ్గర CH2 ఉంటుందన్నమాట. అది మీకు తర్వాత క్లాసులో తెలుస్తుంది, నేను అక్కడ డైరెక్ట్గా రాసేసాను, కానీ ప్రతి పాయింట్ దగ్గర ఒక CH2 గ్రూప్ ఉంటుందని చెప్తాం. ఇవి స్కెలిటల్ స్ట్రక్చర్స్ అనమాట, వీటిని స్కెలిటల్ స్ట్రక్చర్స్ అంటాం. ఇవంతా అనుకోండి ఒక హ్యూమన్ బాడీ అనుకుంటే ఓన్లీ బోన్స్ రాసినట్టు అనమాట ఇక్కడ. సో ఇది సపరేట్ టాపిక్. సో హైడ్రోకార్బన్స్ అనేవి ఆలిఫాటిక్, సైక్లిక్. సో ఆలిఫాటిక్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఆల్కేన్స్ అంటే ఏంటి, ఆల్కేన్స్ అంటే ఏవైతే హైడ్రోకార్బన్స్లో ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయో, ఓన్లీ సింగిల్ బాండ్స్ అంటే కార్బన్కి మధ్య సింగిల్ బాండ్సే ఉంటాయో అవి ఆల్కేన్స్. ఏఎన్ఈ. సో ఏఎన్ఈ ఉంటాయి చివరది, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ ఆల్కీన్స్ అంటే ALKENES. ఈన్ అంటే డబల్ బాండ్. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, కార్బన్కి మధ్య ఏముండాలి, కార్బన్కి మధ్య డబల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటాం. నెక్స్ట్ ఆల్కైన్స్. YNE అంటే ట్రిపుల్ బాండ్, YNE ఉంటే ట్రిపుల్ బాండ్. సో ఏ కాంపౌండ్స్లో అయితే, ఏ హైడ్రోకార్బన్స్లో అయితే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయో అవి ఆల్కేన్స్. ఏ కాంపౌండ్స్లో అయితే అట్లీస్ట్ 1, ఇక్కడ అట్లీస్ట్ 1 అని ఎందుకుంటున్నాను, ఒక్క డబల్ బాండ్ ఉన్నా కూడా అది ఆల్కీన్. ఒక డబల్ బాండ్ ఉన్నది ఆల్కీన్. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే మాత్రమే అది
ఆల్కేన్. అంటే ఒక్కటి కూడా ట్రిపుల్ బాండ్ కానీ డబుల్ బాండ్ కానీ ఉండకూడదు. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటేనే అది ఆల్కేన్. ఒక్క డబుల్ బాండ్ ఉన్నా అది ఆల్కీన్. నెక్స్ట్ ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్న అట్లీస్ట్ వన్ ట్రిపుల్ బాండ్. ఇఫ్ ద హైడ్రోకార్బన్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ ట్రిపుల్ బాండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆల్కైన్. లాస్ట్ 3 వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మూడు లెటర్స్ చాలా ఇంపార్టెంట్. ఏన్, ఈన్, ఐన్. ఎందుకంటే ముందు ఈ ఆల్క్ అన్నది జనరల్గా CH3 C2H5 ఇలా ఆల్కైల్ గ్రూప్ అంటే ఈ కార్బన్ హైడ్రోజన్ తాలూకా గ్రూప్స్ అనమాట. సో వాటిని ఆల్కైల్ గ్రూప్స్ అంటాం. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏ అంటాం, ఏన్. అన్ని ఒక్క డబల్ బాండ్ ఉన్నా ఈన్ అంటాం, ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్నా ఐన్ అంటాం. సో ఏన్ అంటే ఏముండాలి, సింగిల్ బాండ్స్ మాత్రమే ఉండాలి, సింగిల్ బాండ్స్ ఓన్లీ. ఈన్ అంటే అట్లీస్ట్ వన్ డబల్ బాండ్, అట్లీస్ట్ వన్ ట్రిపుల్ బాండ్. ఓకేనా? సో ఏనంటే ఓన్లీ సింగిల్ బాండ్ ఉండాలి, ఈనంటే అట్లీస్ట్ ఒక డబుల్ బాండ్ ఉండాలి, ఐనంటే అట్లీస్ట్ ఒక ట్రిపుల్ బాండ్ ఉండాలి. సో ఇవి ఆలిఫాటిక్ హైడ్రోకార్బన్స్. సైక్లిక్ హైడ్రోకార్బన్స్ గురించి ఇప్పుడు మనకి లేదు. నెక్స్ట్ వచ్చే టాపిక్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సాచురేషన్ అంటే ఏంటి, ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సింగిల్ బాండ్స్. అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఏమని చెప్పొచ్చు, ఆల్కేన్స్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఆల్కేన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే అట్లీస్ట్ ఒక డబల్ బాండ్ అయినా లేదా ఒక ట్రిపుల్ బాండ్ అయినా ఉండాలి. అంటే ఇంకా ఈజీగా చెప్పడానికి చూడండి, సాచురేటెడ్ అంటే అన్నీ కూడా సిగ్మా బాండ్సే ఉండాలి ఆ కాంపౌండ్. సాచురేటెడ్ అంటే అన్ని సిగ్మా బాండ్స్ ఉండాలి. అంటే కార్బన్కి మధ్యలో సాచురేటెడ్ హైడ్రోకార్బన్, కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి, అవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అంటే ఈ అంతకు మించి అక్కడ ఇంకేం జరగదు అనమాట. అంటే కార్బన్కి హైడ్రోజన్కి సింగిల్ బాండ్ ఉందనుకోండి, ఇక్కడ ఏ రియాక్షన్ జరగదు. ఇక్కడికి వచ్చేటప్పటికి డబల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఉన్నాను, ఈ డబల్ బాండ్ బ్రేక్ అయిపోతుంది. మనకి సిగ్మా బాండ్ స్ట్రాంగ్, పై బాండ్ వీక్. సో ఈ డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే వాటిని ఏమంటాం, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. అన్సాటిస్ఫైడ్ అని గుర్తుపెట్టుకోండి లేకపోతే, ఓకేనా? సో సాచురేటెడ్ అంటే ఆల్రెడీ సాటిస్ఫై అయ్యే, అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్స్ లేదా ట్రిపుల్ బాండ్స్ అనేవి ఆ కాంపౌండ్స్లో ఉండాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఏవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్సో ఏవి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్సో చూద్దాం. సో నేను ఏంటి కండిషన్ చెప్పాను, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్, అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా, చూడండి నేను ఇది ఈ స్ట్రక్చర్ విడదీసి రాస్తాను, ఇంకా అర్థమవుతుంది. కార్బన్, హైడ్రోజన్స్ కూడా రాస్తున్నాను, హైడ్రోజన్స్, కార్బన్, 3 హైడ్రోజన్. కార్బన్కి హైడ్రోజన్కి మధ్యలో ఎప్పుడు కూడా సింగిల్ బాండే ఉంటుంది. హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత 1, కాబట్టి సింగిల్ బాండ్. సో ఇక్కడ ఎక్కడైనా డబుల్ బాండ్ ఉందా, డబుల్ బాండ్ అంటే ఇది, ట్రిపుల్ బాండ్ అంటే 3 బాండ్లు ఉండాలి. ఎక్కడైనా ఉందా, లేదు. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్, బి. చూడండి ఆ కాంపౌండ్లో అట్లీస్ట్ ఒక డబుల్ బాండ్ లేదా ఒక ట్రిపుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇక్కడ ఏముంది, ఒక డబల్ బాండ్ ఉంది, కాబట్టి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇక్కడికి రండి, CH సింగిల్ బాండ్ CH2, డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ CH2. ఇక్కడ ఇవన్నీ ఏమున్నా మనకు అనవసరం. డబల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇక్కడికి రండి, CH2, డబల్ బాండ్ CH, సింగిల్ బాండ్ C, ట్రిపుల్ బాండ్ CH. సో డబల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి
అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ CH3 సింగిల్ బాండ్ CH, డబల్ బాండ్ CH2. డబల్ బాండ్ అట్లీస్ట్ ఒక డబల్ బాండ్ అంటే ఏమని చెప్పాం? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి CH3 CH2 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 CH3. ఎక్కడైనా డబల్ బాండ్ ఉన్నాయి ఈ కాంపౌండ్లో అంటే చూడండి, కార్బన్ మధ్యలో ఉందనుకోండి, కార్బన్ 2 కార్బన్కి మధ్యలో ఉంటే CH2, లాస్ట్లో ఉంటే CH3, అదే కదా ఉన్నాయి ఇక్కడంతా. సో ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇది సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐడెంటిఫై ద కాంపౌండ్స్ యాజ్ బ్రాంచ్డ్ చైన్ అండ్ క్లోజ్డ్ చైన్. మనం ఇది కూడా నేర్చుకున్నాం కదా, అన్సాచురేటెడ్ అండ్ సాచురేటెడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బ్రాంచ్డ్ అండ్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్, బ్రాంచ్డ్ చైన్ అండ్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు స్ట్రైట్ చైన్ అంటే దానికి ఎగ్జాంపుల్ అక్కర్లేదు. ఈ C ఇలా స్ట్రైట్గా లీనియర్గా ఉండాలి. ఎన్ని కార్బన్లు అయినా ఇలా వరుసగా మన ట్రైన్ లాగా ఉండాలన్నమాట. అలా ఉంటే అది స్ట్రైట్ చైన్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి క్లోజ్డ్ స్ట్రక్చర్ ఎక్కడా లేదు. చూడండి, ఎక్కడ క్లోజ్ అయిపోలేదు. CH3 ఉంది, ఎండ్స్లో CH3 ఉంటే అది క్లోజ్డ్ స్ట్రక్చర్ కాదు. సో దీనికి ఏమున్నాయి? సెకండ్ కార్బన్ దగ్గర, థర్డ్ కార్బన్ దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇది బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, CH2 CH CH2. ఎక్కడైనా ఇక్కడ క్లోజ్డ్ స్ట్రక్చర్ ఏదైనా ఉందా? ఉంది. CH2 ఇది బ్రాంచ్ ఉన్నా కూడా క్లోజ్డ్ చైన్ ఉంది. సో ఇది క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. ఫస్ట్ స్ట్రక్చర్లో మొత్తం అంతా సైకిల్లా క్లోజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ అనే అంటాం. అలా కాకుండా ఓపెన్ చైన్గా ఉండి బ్రాంచెస్ ఉంటే మనకి బ్రాంచ్డ్ చైన్. ఇక్కడికి వచ్చేటప్పటికి క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్ చూడండి, ఒక సైకిల్లా ఉంది. ఎలా ఉంది? ఇలా ఉంది స్ట్రక్చర్. సో డబుల్ బాండ్ ఉన్నా కూడా మనకి మన ఏమడిగాడు? క్లోజ్డా బ్రాంచ్డ్ చైన్ అని అడిగారు. కాబట్టి ఇది క్లోజ్డ్ చైన్ హైడ్రోకార్బన్. లాస్ట్ HC ట్రిపుల్ బాండ్ C, కార్బన్కి 3 మిథైల్ గ్రూప్స్. ఇది క్లోజ్డ్ చైనా బ్రాంచ్డ్ చైనా? ఎక్కడ సైకిల్లా లేదు కదా. సో ఇది బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కార్బన్కి 3 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఇది బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్. సో ఇవి క్లోజ్డ్ అండ్ బ్రాంచ్డ్ చైన్ హైడ్రోకార్బన్కి ఎగ్జాంపుల్స్. ఆల్రెడీ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఈ ఎగ్జాంపుల్స్లో ఏవి సాచురేటెడ్ ఏవి అన్సాచురేటెడ్ చెప్పండి. సో ఈ 2 సాచురేటెడ్. ఎందుకు? అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో CD అన్సాచురేటెడ్. ఎందుకు? అట్లీస్ట్ ఒక డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అయినా ఉండాలి. ఒక డబుల్ బాండ్ ఉంది ఇక్కడ, ఇక్కడ ఒక ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఈ 2 అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్కి ఎగ్జాంపుల్. అయితే ఇక్కడతో మనకి ఈ కార్బన్స్, ఈ హైడ్రోకార్బన్స్లో టైప్స్ అయిపోయాయి. నెక్స్ట్ కార్బన్ అనేది హైడ్రోజన్తో మనకి ఇప్పుడు అంటే కాంపౌండ్స్ ఫామ్ చేయడం చూసాం కదా. ఇవన్నీ కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నాయి. సో కార్బన్ హైడ్రోజన్తో మాత్రమే కాకుండా వేరే అదర్ ఎలిమెంట్స్తో కూడా కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. సో అవి రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటో మనం అందులో కొన్ని ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఏంటో చూద్దాం. కార్బన్ కాంపౌండ్స్ విత్ C, కార్బన్, హైడ్రోజన్ అండ్ X, వేర్ X ఈజ్ ఈక్వల్స్ టు హ్యాలోజన్. హ్యాలోజన్ అంటే క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్, అయోడిన్. ఇవి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ హ్యాలోజన్స్ అంటే. సో ఇవి కార్బన్ అన్నది కార్బన్ హైడ్రోజన్, ఈ హైడ్రోకార్బన్స్ అన్నది హ్యాలోజన్తో బాండ్ ఫామ్ చేస్తే వాటిల్ని హైడ్రోకార్బన్స్ అంటాం. హైడ్రోకార్బన్స్. సో వీటికి ఎగ్జాంపుల్ CH3Br. చూడండి, కార్బన్ హైడ్రోజన్ ఉంది, ఇది ఒక హైడ్రోకార్బన్. దీనికి ఏం అటాచ్ అయింది? హ్యాలోజన్. సో ఇది హైడ్రోకార్బన్.
బ్రోమో మీథేన్. చూడండి, CH4 అంటే ఏంటి? మీథేన్. CH4లో ఒక హైడ్రోజన్ బదులు నేనేం పెట్టాను? బ్రోమిన్ పెట్టాను. అప్పుడు ఇది ఏమైంది? CH3Br అయింది. సో దాన్ని ఏమంటాం? మీథేన్లోనే ఒక హైడ్రోజన్ పోయి బ్రోమిన్ వచ్చింది కాబట్టి బ్రోమో మీథేన్ అంటాం. బ్రోమో మీథేన్. నెక్స్ట్, కార్బన్ కాంపౌండ్స్ వేర్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కార్బన్ కాంపౌండ్స్ విత్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. నెక్స్ట్ వచ్చే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందులో ఫస్ట్ కాంపౌండ్ ఆల్కహాల్స్. చూడండి, మనకి ఇదేంటి? హెచ్, వాటర్. అయితే ఈ వాటర్లో ఒక హైడ్రోజన్ బదులు నేను ఆర్ పెట్టాను. ఆర్ అంటే ఏంటి? ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్ గ్రూప్ అంటే హైడ్రోకార్బన్ గ్రూప్. ఓకేనా? హైడ్రోకార్బన్ అనేది అంటే CH3, C2H5 ఇవన్నీ హైడ్రోకార్బన్స్. ఈ హైడ్రోకార్బన్స్ ఏదో ఒకటి ఉంటే ఒకవైపు దాన్ని ఆల్కహాల్ అంటాం. ఆల్కహాల్ అంటే ఈ వాటర్ స్ట్రక్చర్లోంచి ఒక ఆల్కైల్ గ్రూప్ పెట్టాం, రెండో వైపు OH. ఆ కాంపౌండ్లో ఏముండాలి? OH. సో వీటిని ఏమంటాము? ఆల్కనోల్స్. NOLS. లాస్ట్లో ఏం రావాలి? ఓల్ వస్తే అది ఆల్కహాల్. అంటే వాటి నేమ్స్లో నెక్స్ట్ వచ్చేది IUPAC నామినిక్లేచర్ ఉంటుంది. వాటి నేమ్స్లో వాటిని ఓల్ అంటాం. లాస్ట్లో ఓల్ ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటాం. నెక్స్ట్ కాంపౌండ్ ఆల్డిహైడ్స్. ఆల్డిహైడ్స్ అంటే ఏ హైడ్రోకార్బన్స్లో అయితే CHO అంటే కార్బాక్సిల్ గ్రూప్. ఈ గ్రూప్ని ఏమంటాం? కార్బాక్సిల్ గ్రూప్. ఇది కార్బోనైల్ గ్రూప్. నాట్ కార్బాక్సిల్ గ్రూప్. కార్బాక్సిల్ గ్రూప్ అంటే నెక్స్ట్ వస్తుంది. సో కీటోన్ అంటే ఏంటి? RC≡OH. సో ఇట్స్ సెపరేట్ క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్. RC≡, ఈ గ్రూప్ ఉండాలి. ఒకవైపు ఆల్కైల్ గ్రూప్ ఉండాలి, ఒకవైపు ఖచ్చితంగా హైడ్రోజన్ ఉండాలి. కార్బొనైల్ గ్రూప్కి ఒకవైపు ఖచ్చితంగా హైడ్రోజన్ ఉంటే అప్పుడు ఇది ఆల్డిహైడ్ అంటాం. అలా కాకుండా రెండు వైపులా మనకి ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయనుకోండి, అంటే ఈ CH3, ఈ ఆర్ కూడా CH3 అయితే ఆ కాంపౌండ్ని కీటోన్ అంటాం. వాటిని ఏమంటాం? కీటోన్. అంటే కార్బొనైల్ గ్రూప్కి ఒకవైపు ఆల్కైల్ గ్రూపు, ఒకవైపు హైడ్రోజన్ ఉంటే ఆల్డిహైడ్స్ అంటాము. కార్బొనైల్ గ్రూప్కి రెండు వైపులా ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే వాటిని కీటోన్స్ అంటాం. కీటోన్స్. లాస్ట్లో ఓన్ రావాలి, ఇక్కడ ఆల్ రావాలి. OL వస్తే ఏమన్నాం? ఆల్కహాల్. AL వస్తే ఆల్డిహైడ్. నెక్స్ట్ కీటోన్స్కి ఏం రావాలి? కార్బొనైల్ గ్రూప్కి రెండు వైపులా కూడా ఆల్కైల్ గ్రూప్స్ వస్తే మనం వాటిని కీటోన్స్ అంటాం. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ నెక్స్ట్ కాంపౌండ్. ఏ కాంపౌండ్లో అయితే కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుందో వాటిని కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. అంటే ఈ గ్రూప్ ఉండాలి. సో కార్బొనైల్ గ్రూప్ ప్లస్ OH గ్రూప్ అంటే కార్బొనైల్ ప్లస్ ఆల్కహాల్ గ్రూప్ రెండు కలిపి ఉంది అనుకోండి, మనకి కార్బాక్సిలిక్ గ్రూప్. COOH. వీటిని యాసిడ్స్ అంటాం. మన యాసిడ్స్ అనేవి ఇవే అనమాట. COOH. ఇవి కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ గ్రూప్ని ఏమంటాం? కార్బాక్సిల్ గ్రూప్ అంటాం. కార్బాక్సిల్ గ్రూప్. ఇదేమంటాం? కార్బొనైల్ గ్రూప్. ఈ రెండు కాంపౌండ్స్లో C≡O మాత్రమే ఉంటుంది కాబట్టి వీటిని కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం. కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటి? ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ మాత్రమే వస్తాయి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ మాత్రమే ఉంటే వాటిని కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చే కాంపౌండ్ ఈథర్స్. ఇందాక నేను ఒక ఆల్కహాల్స్ దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. వాటర్ తీసుకున్నాం, ఒకవైపు ఆల్కైల్ గ్రూప్ ఉంటే వాటిని ఏమంటాం? ఆల్కహాల్. అంటే
OH, ఇది ఆల్కహాల్. రెండు వైపులా ఆల్కైల్ గ్రూపులు ఉన్నాయనుకోండి, వాటిల్ని ఈథర్ అంటాం. ఈథర్. ఇవి మనకి సాల్వెంట్స్గా ఉపయోగపడతాయి అన్నమాట. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా ఈథర్స్ అనేవి సాల్వెంట్స్గా వాడతాం. నెక్స్ట్ గ్రూప్ ఎస్టర్స్. ఎస్టర్స్ అంటే ఏంటంటే కార్బాక్సిల్ గ్రూప్ ఉంది కదా మనకి, ఇదే కదా కార్బాక్సిల్ గ్రూప్. ఇక్కడ హైడ్రోజన్ ఉంటే ఏమని చెప్పాం, యాసిడ్ అని చెప్పాం. అదేవిధంగా ఈ హైడ్రోజన్ బదులు ఆల్కైల్ గ్రూప్ పెట్టాను అనుకోండి, ఇది ఎస్టర్. ఈ ఎస్టర్. సో యాసిడ్ అంటే ఏంటి, COOH గ్రూప్ యాసిడ్. ఎస్టర్ అంటే ఏంటి, COOR ఎస్టర్. ఓకేనా. సో ఈథర్ మనం ఈరోజు ఏంటంటే తెలుసుకున్నాం, ఏ కాంపౌండ్స్ గురించి తెలుసుకున్నాం. కార్బన్ హైడ్రోజన్తో కాకుండా ఆక్సిజన్తో కూడా బాండ్స్ ఫామ్ చేస్తుంది. అలాగే హాలోజన్స్తో కంబైన్ అయ్యి వేరే కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్తో కంబైన్ అయ్యి కొన్ని కాంపౌండ్స్ ఫామ్ చేస్తుంది. వాటిలో ఇంపార్టెంట్ క్లాసెస్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఆ క్లాసిఫికేషన్ ఏంటో చూసాం. సో అవి ఆక్సిజన్స్లో అయితే మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, ఆల్కహాల్స్ ఉన్నాయి, ఆల్డిహైడ్స్ ఉన్నాయి, కీటోన్స్ ఉన్నాయి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి, ఈథర్స్ అండ్ ఎస్టర్స్. కాంపౌండ్స్ కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్తో పాటు నైట్రోజన్తో కూడా బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే కార్బన్ హైడ్రోజన్స్ అనేవి, హైడ్రోకార్బన్స్ అనేవి ఆక్సిజన్తో ఎలా బాండ్ ఫామ్ చేస్తాయో, హాలోజన్తో ఎలా బాండ్ ఫామ్ చేస్తాయో, నైట్రోజన్తో కూడా అలాగే కొన్ని కాంపౌండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఏంటి ఆ కాంపౌండ్స్ అంటే CH3NH2 ఎమైన్స్. NH2 గ్రూప్ అంటే వాటిల్ని NH2 గ్రూప్ ఉంటే వాటిల్ని ఎమైన్స్ అంటాం. NH2 గ్రూప్ ఉంటే వాటిని ఎమైన్స్ అంటాం. సో ఇక్కడ మిథైల్ గ్రూప్కి NH2 అటాచ్ చేసినాను అంటే ఇప్పుడు దాన్ని ఏమంటాను నేను, మిథైల్ అమైన్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ CH3NH2 ఇది అమైన్స్ అని చెప్పాము. అయితే CH3N ఒక CH3Nకి అటాచ్ అయ్యి ఉందనుకోండి, ఈ కాంపౌండ్ని మనం సెకండరీ అమైన్ అంటాం. నైట్రోజన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉంటే, మామూలుగా అమైన్ అంటే ఇది కదా, హైడ్రోజన్స్ ఉంటే ప్రైమరీ. నైట్రోజన్ దగ్గర ఒకే హైడ్రోజన్ ఉంటే సెకండరీ. అసలు నైట్రోజన్ దగ్గర హైడ్రోజనే లేకపోతే టెరిషరీ. ఓకేనా. ఇవి కాంపౌండ్స్ కార్బన్ అండ్ హైడ్రోజన్ నైట్రోజన్తో ఫామ్ చేసే కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఈరోజు మనం రకరకాల కాంపౌండ్స్ గురించి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో IUPAC నామెన్క్లేచర్ గురించి నేర్చుకున్నాం.